ప్రజలను అవసరానికి వాడుకోవటంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజలను ముంచటంలోనూ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సెటైర్లు వేశారు. యువతను ఎన్నికల సమయంలోనూ ఊరువాడ తిప్పి ఓట్లు వేయించుకున్నారన్న ఆయన ఇప్పుడు యువతపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాభవన్ అందరిది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ జీవో 46 బాధితుల ప్రజాభవన్ కు వెళ్తే వారిని కొట్టి అరెస్టు చేశారని విమర్శించారు. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి దీక్ష చేస్తే వారిని అరెస్టు చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు రాకేష్ రెడ్డి. వారాల పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎల్లుండే విడుదల చేస్తామని చెప్పి రకరకాలుగా పేపర్లలో మీరు హెడ్లైన్లు, పేపర్లలో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికలు వారాల పాటు వేయించలే కదా. నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతోని ఎదురు చూసినది, కొండంత ఆశతోని ఎదురు చూసింది. నిజంగా మాకు న్యాయం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు, అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి, మీరు ప్రెస్లో నేను మాట్లాడాలనుకుంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడి 5వ తరగతి. బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజు వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇలా ఎక్కడన్నా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇలా ఒక్క జాబ్ కూడా కనబడతలేదు.